అందుకే నమస్కారం. వాస్తవానికి ఉదయాన్నే చాలా వీడియోస్ ఇద్దాం అనుకున్నా, బట్ చాలా వీడియోస్ అంటే చాలా ఉన్నాయి, అందరూ మంచిది ఇద్దామని. బట్ ఇది వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది అనిపించింది. ఈ వీడియో వచ్చి ఇంకా వాకింగ్కి వెళ్ళాలి. సో పాయింట్కి వస్తున్నాం. ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ అంటే కొంతమంది బాలకృష్ణ మంది కేసులు పెడతామని చెప్పి హడావిడి చేస్తున్నాను. హడావిడే అంటాను నేనైతే. దానికన్నా ముందు ఇప్పుడు ఒక వీడియోని అటాచ్ చేస్తాను, ఒక్కసారి అది చూడండి. అందులో మహేష్ బాబు నన్ను ఎవడు ఇమిటేట్ చేయలేడు, నన్ను ఎవడు మిమిక్రీ చేయలేడు, నా వాయిస్ని అసలు ఎవడు దించలేడు అన్నాడు. అక్కడ ఎవడు అంటే అవతల వారిని డిగ్రేడ్ చేసినట్ట, దుర్భాషలాడినట్ట. సరే ముందు అది చూడండి, అది చూసి రిమైనింగ్ మాట్లాడదాం. నాకు తెలిసి నన్ను ఎవడ మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. మిమిక్రీ అసలు ఇంపాసిబుల్. నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడ మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దింపలేరు. ట్రై చేస్తాం సార్, ఏదో శారణ మందం అఫర్ ఫూత్రికి అంటే, బట్ కరెక్ట్గా అయితే రాదు. కరెక్ట్గా చూశారు కదా. ఇప్పుడు మహేష్ బాబు మీద మిమిక్రీ ఆర్టిస్టులు అంతలు కేసు పెట్టాలా? మమ్మల్ని ఎవడన్నాడు, దుర్భాషలాడాడు, అసభ్యంగా మాట్లాడాడు, మమ్మల్ని ఎటకారం చేశాడని. తెలుగులో పదప్రయోగంలో రే ఎవరొచ్చినా ఏం చేస్తారా అని ఒకళ్ళు అంటారు, రే ఎవడొచ్చినా పీకేది ఏం లేదని ఒకళ్ళు అంటారు. అక్కడ ఎవడు అంటే ఎవడు సింగులర్, ఎవరు ప్లూరల్. మొన్న అసెంబ్లీలో కూడా బాలకృష్ణ మాట్లాడిన దానిలో కూడా ఆ ఎవడు అన్నటువంటి వర్డ్ పర్టికులర్ చిరంజీవి ఉద్దేశించి కాదు. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ దిగొచ్చాడని కామినేట్ శ్రీనివాస్ అంటే ఎవరు చెప్పి వినేవాడు కదా సైకోగాడు. ఎవడు చెప్తే వింటాడు, ఎవడు గట్టిగా చెప్పలా, ఇలా అన్నాడు. అవునా కాదు మీరే చూసుకోండి. చిరంజీవి ఫ్యాన్స్ అంటూ ఈరోజు ఎవరైతే వైసీపీ ట్రాప్లో పడి హడావుడి చేస్తున్నారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 2019-24 మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో ఉన్న పసిపిల్లలని, ఆడపిల్లని, పవన్ కళ్యాణ్ తల్లిగారిని, పవన్ కళ్యాణ్ భార్యని ఎంత ఘోరాతిఘోరంగా వైసీపీలు మాట్లాడారు. కుటుంబ పెద్దగా చిరంజీవి ఏ రోజున స్పందించాడు? ఏమన్నాడు? ఆయన సంబంధించి కూడా మాట్లాడినప్పుడు ఒకప్పుడు మన ఇంటికి వచ్చి మన ఇంటి తిండి తిని మన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఏమంటాం? వాళ్ళ కర్మకాలను వదిలేస్తాం, ఇదే కదా అన్నాడు. ఈరోజు బాలకృష్ణ విషయంలో ఏమన్నాడు? ఎట్టారంగా ఏమన్నాడు? ఏం దుర్భాషలాడాడు? చిరంజీవి గారు నెగిటివ్ వేలో పోర్ట్రే చేశారు దాన్ని. దాన్ని అప్పటికప్పుడు జగన్ మమ్మల్ని బాగానే చూసుకున్నాడు, మమ్మల్ని ఏమనలేదు. ఏం బాగా చూసుకోవటం? బాబు అని చిరంజీవి అడిగింది నిజం కాదా? టికెట్ రేట్లు పెంచమని. అది నేనంటే పవన్ కళ్యాణ్ కదా అన్నాడు. అదే బాలకృష్ణ చెప్పాడు. ఆ రోజు మెగా అభిమానులు వచ్చేసి నొచ్చుకోలేదా, బాధపడలేదా? మీ స్థాయి ఏంటి సార్, మీరేంటి సార్ జగన్ అని 6:30 తప్ప నేను తర్వాత మాట్లాడతానని చెప్పారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఉన్నదే బాలకృష్ణ చెప్పాడు. చిరంజీవి గారి గౌరవాన్ని పెంచుతూనే మాట్లాడాడు. ఫ్లోలో తెలుగులో ఎవడు అన్నది ఎలా వాడతారో ఆ వేలో వాడే తప్ప వేరేది కాదు. కోర్స్ అది మా నచ్చలేదు, మా బాధ అనిపించింది అన్నారు. చిరంజీవి కూడా దాన్ని వ్యంగ్యంగా అన్నాడు, వేటకారంగా అన్నాడు అని ఇమీడియట్గా కామినేట్ శ్రీనివాస్ ఈ టాపిక్ రేస్ చేసిన ఆయనే కాబట్టి అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు? సార్ ఇది వేరే విధంగా వెళ్ళిపోయింది బయటికి, దీనిని రికార్డ్స్ తొలగించండి అన్నారు. వన్స్ అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఏదైనా ఒక పదప్రయోగం మీద బయట అబ్జెక్షన్స్ వచ్చాయి అంటే, మనోబలం ఎవరైనా దెబ్బతిన్నాయంటే దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? అది కాదు అక్కడ ఉండదు. ఇదేనయ్యా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా చట్టసభలలో అత్యంత కీలకమైన పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఇదే. పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉంటున్నారే, ఏ పోలీస్ తీసుకుంటాడు మీరు చెప్పండి? చట్టసభల గురించి బేసిక్స్ ఐడియా ఉన్నటువంటి ఏ పోలీస్ తీసుకోడు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ వాళ్ళు అంటే, మేము మారలేదని అదే పార్టీ వాళ్ళు అంటే, సరే రండి మాట్లాడదాం అని చెప్పేసి స్పీకర్ అన్నాడు. కారణం సుప్రీంకోర్టు చెప్పింది, ఇది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం మేం కాదయ్యా, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత మనం మాట్లాడుకుందాంలే అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఏంటి? అసెంబ్లీలో ఏది జరిగినా అది స్పీకర్ నిర్ణయం మీద బేస్ అయి ఉంటుంది. సో స్పీకర్ అన్నారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఈవెన్ సభలో మెంబర్ వచ్చేసి కామినేట్ శ్రీనివాస్ గారు వద్దు తీసేయండి అన్నారు, తీసేశారు. సో ఎక్కడైతే మీకు కొంచెం నొచ్చుకున్నారో అది తీసేశారు కదా, ఇంకేంటి? అంతేనయ్యా. ఇక ఏ పోలీస్ స్టేషన్ కూడా అసెంబ్లీకి సంబంధించిన ఇన్వాల్వ్ కాలేరు. మరి మీరు ఎలా కేసు పెడతారు? 2019-24 మధ్య ఇటువంటి కేసులు కొన్ని వేల కేసులు పెట్టాలి మీరు. నిజంగా మీరు మెగా అభిమానులు అయినట్టయితే, చిరంజీవి అభిమానులు అయినట్టయితే. చిరంజీవి సైతం రోజా మాట్లాడలేదా పిల్లికి బిచ్చం కూడా పెట్టడం అని చెప్పేసి? ఏమైపోయారు మీరు? ఎన్ని కేసులు పెట్టారు మీరు? అది అవమానించడం అంటే, అది చిరంజీవి దుర్భాషలు ఆడటం అంటే, అది చిరంజీవిని ఎటకారంగా అనటం అంటే. చిరంజీవి గౌరవాన్ని పెంచినోడు,
జగన్ యొక్క మూర్ఖత్వాన్ని అన్న అసెంబ్లీని తెలియజేసినట్టు బాలకృష్ణ. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని ఇలా ఇంట్లో ఆడవాళ్ళని నీచతిచ్చగా ఘోరగా మాట్లాడినటువంటి బ్యాచ్ ఈ సైకో బ్యాచ్, పేటీఎం బ్యాచ్, వైసీపీ వాళ్ళు. ఈరోజు ఎవరైతే బాలకృష్ణ మీద కేసులు పెడతాను వస్తున్నారో వాళ్ళు ఎంతమంది వైసీపీ వాళ్ళు, ఎంతమంది నిజమైన చిరంజీవి ఫ్యాన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కాపు కమ్మ మధ్య చిచ్చు పెడదామని, జనసేన టీడీ మధ్య చిచ్చు పెడదామని ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారంటే ఈ వైసీపీ వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళు ఎగదోస్తున్నారు. ఏ చిన్న దొరికిన ఎగదోస్తున్నారు. జగన్ సైకో అన్నాడు అన్నదే వదిలేశారు. జగన్ని సైకో అని ఆయన ముందే అసెంబ్లీలో అంటే అప్పుడు కూడా జగన్ నవ్వుకున్నాడు. అవును నేను సైకోనే, అది నాకు బిరుదు కదా అన్నట్టు. దానిని వాళ్ళు పట్టించుకోవట్లే. అంత పెద్ద పదమే. చిరంజీవి గారికి సంబంధించి ఫ్లోలో ఒక తెలుగువాడు వాడేలాగా ఎవడు ఎవరు ఏంటి, వాడు ఎవడు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినరు, ఎవరు అడిగారు ఈ పద ప్రయోగాలు ఏవైతున్నాయి అది కూడా మీకు తప్పుగా అనిపించింది. కారణం ఏంటంటే వైసీపీలో హైలైట్ చేశారు, సాక్షిలో డైలీ అదే హైలైట్ చేశారు. అది అంటే కాపుల మనోభావాలు దెబ్బతింది. ఓట్లప్పుడు వచ్చేసి కాపు కులం గుర్తురాదు ఈ వైసీపీకి. ఎందుకు? కులం చూసి ఓట్లు వేయొద్దంట. ఇప్పుడు మాత్రం కులం కావాలి. నా బాధంతా ఇదేనయ్యా. మీరు ఇంకా మారకపోగా వైసీపీ ప్రభుత్వం చిక్కుంటూనే ఉన్నారు. దానివల్ల లేనిపడి కొత్త సమస్యలు తప్ప వేరేది కాదు. మహేష్ బాబు మధ్యలో యాడ్ చేశారు కదా, చెప్పండి మహేష్ బాబు మీద కూడా మిమిక్రీ ఆర్టిస్టులు కేసులు పెట్టాలా, ఎవడు అంటే మమ్మల్ని తక్కువ చేశాడని చెప్పేసి. మళ్ళీ ఈ పదప్రయోగంలో యవతి అని వాడటం మళ్ళీ అది వేరు. మన దగ్గర హీ, షీ, ఇట్ అన్నప్పుడు హీ అతను, షీ ఆమె, ఇట్ అది ఇది. ఈవెన్ హీలో కూడా వాడు వీడు, షీలో కూడా ఆమె అది, లైక్ ఇలా వర్డ్స్. ఈవెన్ తెలుగులో కూడా అలాగే ఉంటాయి. నేను ఇప్పుడు క్లాస్ అని చెప్పను, ట్యూషన్ అని చెప్పట్లా. పదాలకు పర్యాయ పదాలు నానార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు పర్యాయ పదాలు చూడదు తప్ప నానార్థాలు కాదనమాట. ఇక్కడ కూడా ఒక మహేష్ బాబు మాట్లాడినా, బాలకృష్ణ మాట్లాడినా, ఎవరో మాట్లాడినా కానీ సందర్భానుసారంగా. నారాయణమూర్తి అంటున్నాడు 2019-24 మధ్య సినిమాలకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు చిరంజీవి గారు వల్లే టికెట్ రేట్లు పెంచారు అని చెప్పేసి. అదే నారాయణమూర్తి ఇప్పుడు తెలంగాణలో టికెట్ రేట్లు ఎలా పెంచాడు అంటున్నాడు. ఏమనాలి? ఒకనాడు టికెట్ రేట్లు పెంచడం మహాప్రభు అని చెప్పేసి జగన్ రెడ్డి పెంచుకుంది వీళ్ళే. ఈరోజు అదే టికెట్ రేట్లు పెంచి కొద్ది రోజుల పాటు ఉంచుతానంటే వద్దు తగ్గించాలని ఉంటుంది వీళ్ళే. స్టెబిలిటీ ఉందా? ఇదేనండి నేను చెప్పేది. సినిమా వాళ్ళ విషయంలో కొంతమంది బయటకు మంచోళ్ళుగా ఉన్నా లోపల వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. ఒక్కోసారి ఒకలాగా ఉంటూ ఉంటారు. దానివల్లే వాళ్ళకి ఫ్యాన్స్ తల దించుకోవటం కావచ్చు, తల ఎత్తుకోవటం కావచ్చు చేస్తూ ఉంటారు. అంతే మంగా నేను మరలా చెప్తున్నా, రాజకీయాన్ని మీ ఒంటికి పులుంకోవద్దు. వేరేవాడి క్షుద్ర రాజకీయాన్ని అనవసరంగా ఫ్యాన్స్ ముసులున్నటువంటి మీరు దానికి బలి పశువులు కావద్దు. ఆయన ఫోకస్ చేయండి, మాట్లాడతారు. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం. లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ